ఎందుకంటున్నా ఈ వర్షాలన్నీ అంటే సమాజం అంతా కూడా ఈరోజు కాస్మోపాలిటన్ కల్చర్కి వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడినటువంటి రోజుల్లో ఈ వరుసలు మర్చిపోయి కులాల మధ్యలో ఉండవలసినటువంటి అవినాభావమైనటువంటి ఆత్మీయత ఏదైతే ఉందో, అన్యోన్యమైనటువంటి భావన ఏదైతే ఉందో అది తగ్గింది. ఆ భావన పెరగవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేయండి. స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిందెవరు, ప్రాణాలు వదిలిందెవరు? ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమం తొలి దశలో కానీ మరి దశలో కానీ ఆత్మార్పణ చేసిందెవరు? సమర్పణ భావంతో ఈ సమాజానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎదురొట్టి అన్ని పోరాటాల్లో నిలిచిందెవరు? ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10-12 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక న్యాయం ఇంకా మనకు రాలేదు. ఎందుకు? ఆలోచన చేయండి. ఈ అన్ని ఆలోచనల మధ్య నుంచి పుట్టిందే మన ఆలోచన. ఇది మనందరి ఆలోచన, మనందరి కోసం పుట్టినటువంటి ఆలోచన. కాబట్టి ఇది కేవలం వ్యవస్థాపకులు కటకం నరసింహరావు గారు మాత్రమే చేస్తున్నటువంటి ఆలోచన కాదు. యావత్ బీసీ సమాజంలో ఉన్నటువంటి 116 కులాల నుంచి వచ్చినటువంటి గొంతుకగా మన యొక్క సభ ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. అన్ని సమావేశాలకు భిన్నంగా జరిగినటువంటి సాధనలైనటువంటి భిన్నంగా ఎవరిని కించపరచకుండా, ఎవరి విధానాలను వ్యతిరేకపరచకుండా, ఎవరిని కూడా వ్యతిరేకించకుండా మనము అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, ఈ యొక్క కులానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఈ యొక్క రాజకీయ వ్యవస్థల వల్ల వచ్చిందో దాన్ని తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. దానికి చేయాలి మన ఆలోచన. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓటు అనేటువంటి ఆయుధం మనదైనప్పుడు సీట్లు మనం ఎందుకు కావు అనేటువంటిది ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ దావత్కు పోయినా, ఫంక్షన్కి పోయినా, బెఫ్కి పోయినా, ఎక్కడ పోయినా సరే ఒకటే వాదం ఈరోజు వినిపించవలసినటువంటి అవసరం ఉంది. అది బీసీ వాదం మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి తరుణంలో కేవలం ఒకే ఒక ఉద్యమం మిగిలి ఉంది మిత్రులారా. అది కేవలం మన అస్తిత్వం కోసం, మన ఆత్మ గౌరవం కోసం చేసేటువంటి బీసీ ఉద్యమం మాత్రమే. ఈ ఉద్యమము ఫలితాలు ఎప్పుడు సాధిస్తుంది అంటే, స్వతంత్ర భారతదేశంలో నేటి వరకు 116 బీసీ కులాలున్న కేవలం 10 కులాలకే పరిమితమైనటువంటి చట్టసభల ప్రవేశము, కనీసం 50 కులాల పైగా ఈసారి చట్టసభలకు పంపగలిగితే అప్పుడు మాత్రమే బీసీ ఉద్యమం సక్సెస్ అయినట్టు. లేకపోతే ఎందరూ కేవలం 10 మందో 20 మందో బీసీలు ఎమ్మెల్యేలు అయితేనో, కేవలం బీసీ ముఖ్యమంత్రి అయితే కూడా ఈ బాధలు పోయేటువంటివి కాదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనము ఈ రకంగా సాధన చేసినప్పుడే, మనము మన కళ్ళతో చూసినప్పుడే ఈ యొక్క బీసీ జెండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా అనేకమైనటువంటి కులాలు చట్టసభలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఒక బీసీ బిడ్డగా మనందరం మన భుజస్కంధాల మీద వేసుకోవాలి అనేటువంటి నినాదాన్ని మీకు అందరికీ ఇస్తూ, మన ఆలోచన, మీ ఆలోచన, మనందరి ఆలోచన కలిసి మన ఆలోచన సాధన సమితి, క్రిస్టల్ క్లియర్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ బీసీ. సో ఓట్ ఫర్ బీసీ అనే నినాదం ఇస్తూ ముగిస్తా ఉన్న. భారత్ మాతకి జై. థాంక్యూ శంకర్.